కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలింపు తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు విచారణ సాయంత్రం 5:20 అరెస్ట్ చేసినట్టు ప్రకటన శుక్రవారం హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ ఆఫీసర్లు అక్కడ సోదాలు జరిపారు. అదే టైంలో కవితను విచారించారు. అనంతరం సాయంత్రం 5:20 ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. కవితను అరెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తూ ఆమె భర్త అనిల్కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో వివరిస్తూ 14 పేజీల నోట్ను కవితకు అందజేశారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో అరెస్టు విషయాన్ని మండలి చైర్మన్కి కూడా తెలియజేశారు. కవితను ఢిల్లీకి తరలించేందుకు ఎయిర్పోర్ట్ వరకు ఎస్కార్ట్ ఇవ్వాలని, రోడ్డు క్లియర్ చేయాలని లోకల్ పోలీసులను కోరారు. దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నాయి. రాత్రి 7:30 గంటలకు టైంలో కవితను ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లిన ఈడీ అధికారులు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించడం అనేది జరిగింది. సో చిత్రంలో చూసుకున్నట్టయితే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముఖ్య నేతలు కూడా ఉన్నారు కవితని అరెస్ట్ చేసినప్పుడు. అలాగే రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా, గేటు తోసుకుని లోపలికి వెళ్ళిన కేటీఆర్, హరీష్, ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం, వారెంట్ చూపించడంతో సైలెంట్. అండ్ చూసుకున్నట్టయితే మరొక వార్త. సో ఇక్కడ కవిత అరెస్ట్ది కీలకంగా మనం మాట్లాడుకోవాలి. 2022 నుంచి కవితను అరెస్ట్ చేస్తారు. నేడు జైలుకి వెళ్తుంది, రేపు జైలుకి వెళ్తుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఈ మాట మాట్లాడడం అనేది జరిగింది. ఆఖరికి బండి సంజయ్ రాష్ట్ర పదవి కూడా పోవడం, తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పారు. తర్వాత గతంలో ఎన్నోసార్లు అమిత్ షా గారు ఇక్కడికి వచ్చిన అమిత్ షా గారు కూడా ఇదే మాట చెప్పారు. రీసెంట్గా సభలో కూడా త్వరలో కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం ఖాయం, అవినీతిలో నెంబర్ 1 ప్లేస్ ఇవ్వాలంటే కేసీఆర్ ఫ్యామిలీకే ఇవ్వాలని చెప్పేసి కూడా అమిత్ షా గారు రీసెంట్గా చెప్పడం. తర్వాత నిన్న నరేంద్ర మోదీ గారి రోడ్ షో ఉండడం. సో ఆ రోడ్ షో జరుగుతుంది. ఇక్కడ కవిత ఇంటి దగ్గర కేంద్ర రాష్ట్ర బలగాలు మోహరించడం, 5:30 గంటలకి కవితని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఒక పెద్ద హైడ్రామా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే కవిత అరెస్ట్ అవ్వడం అనేది అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా సరే అంటే అవినీతిని చూపించారు. కాకపోతే ఇక్కడ ఎన్నికలు ఉన్నందుకు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటి, ఇక్కడ ఒక సింపతి క్రియేట్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ని లేపాలని చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వచ్చేసి కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే, అందుకని ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో ఎక్కడ మాకు ఎక్కువ సీట్లు వస్తాయో అని చెప్పేసి ఈ విధంగా కవితని అరెస్ట్ చేశారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం చట్టం తన పని తను చేసుకోపోయింది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. సో ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కవిత అరెస్ట్ అనేది మొత్తానికి ఫైనల్ ఎపిసోడ్కి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 1 కాదు 2 కాదు 100 కోట్ల కుంభకోణం ఆరోపణలు ప్రస్తుతం కవిత గారి పైన ఉన్నాయి. మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, ఎన్ని రోజులకు బెయిల్ వస్తాయి? సో బెయిల్ కోసం కూడా ఇక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పటికీ సుప్రీంకోర్టులోనే ఈ కేసు ఉంది. సుప్రీంకోర్టులో కేసు ఉన్నాక ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి నిన్న కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా ఈడీ అధికారులతో చిన్న వాగ్దానం చేసుకున్నారు. వెంటనే ఈడీ అధికారులు కూడా ఇక్కడ కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేశారు. బంజారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి మరి కవిత గారు మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతారా అనేది చూడాలి. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇలాంటి సమయంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంతమేర మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఇలాంటి సిచ్యువేషన్లో కవిత అరెస్ట్ కావడం అనేది అది బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా పెద్ద మైనస్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఈడీ అధికారులు వేసే క్వశ్చన్లకి ధైర్యంగా ఎదుర్కొని బయటకు వస్తారా, లేకపోతే నిజంగా అవినీతి ఆరోపణలు చేశారని చెప్పేసి ఒప్పుకుంటారా అనేది చూడాల్సిన విషయం.